మీటీవీ న్యూస్ కి స్వాగతం. పేదలు కూడా సన్నబియ్యంతో అన్నం తినాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని, సన్నబియ్యం పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో పర్యటించిన ఆయన మండల కేంద్రమైన రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆడపిల్ల లగ్గం చేస్తే ఆ కుటుంబం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు 1,116 రూపాయల చెక్కును అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ టెలికాం బోర్డు సభ్యులు అంచనూరి రాజేష్, నరసింహులు, కృష్ణ, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అన్న కొంచెం చూసి తీసుకురాదు సార్. ఒకసారి సందగిరి మహమ్మ, నెక్స్ట్ చేరుపల్లి ముద్రపూర్ల ఉమా, అదే రాజేష్ అయిపోయింది పట్టుకోరు ఒక్క నిమిషం. రాఘవా అన్న ఇటు చూడు, రేషన్ ఇటు చూడు, గోవర్ధన్ అన్న అన్న ఇది చూడండి కాక భిక్ష. మరి నార్సింగ్ మండల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ నుంచి సన్నబియ్యం కూడా మరి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా మంచిగా ఉండాలా, సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం మరి ఇవాళ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం.